ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా ఆదేశాలతో నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారని, బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. నిజంగా మీరు నిజామాబాద్ జిల్లా గొప్పలన్నా కొట్లాడి 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 వాళ్ళ పసుపు బోర్డు సాధించినట్టే మీరు మామూలు డేంజర్ అన్న. మీరు అందరు కూడా పసుపు బోర్డు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్లాడంతా కూడా. ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసుపు బోర్డు ఏర్పాటు యొక్క ప్రాధాన్యత చెప్పినటువంటి హీరోలన్న ఈ హిందూ రైతులందరూ కూడా ఇటువంటి మీ ఉద్యమాన్ని గుర్తించి గ్రహించి ఇవాళ స్థానిక ఎంపీ మా అరవింద్ అన్న చాలా మంది ఏం సాధిస్తారు తీయనుకుంటున్నారన్న. ఇలా అరవింద్ గారిని ఢిల్లో చూస్తే ధర్మపురి అరవింద్ వేందన్న, పసుపు అరవింద్ అంటున్నారు ఢిల్లీ అందరూ కూడా. ఆయన చూసి గంగారెడ్డి గారిని చైర్మన్ గా నియమించి మీ అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రైతు సోదరులందరూ గ్రహించండి, మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం, ఇది రైతు ప్రభుత్వం. కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వం అనేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి అన్న ఒక అధికారం